ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గిరిజన ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున నాయక్ గారు ఈరోజు మేము గిరిజనులకు ఉద్యమాలు 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అది గుర్తించి ఈరోజు మల్లికార్జున నాయక్ గారు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడడానికి గిరిజనుల కోసం మేము నిరంతరం కృషి చేస్తానని కూడా నేను మల్లికార్జున నాయక్ గారికి, మా కమిటీకి అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా హక్కుల కోసం పోరాడతాను. అలాగే నాకు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నేను న్యాయం చేస్తాను. గిరిజనులు ఎక్కడ సమస్యలున్నా కూడా దానికోసం పోరాడడానికి ముందుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగగుడ్డం తాండాకు చెందినటువంటి ఎం శ్రీనివాసులు నాయక్ గారికి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక సంఘంలో క్యాడర్ ఇవ్వడం జరిగింది. ఎం శ్రీనివాస్ నాయక్ అన్నటువంటి వ్యక్తి దాదాపుగా గిరిజనుల కోసము, గిరిజన హక్కుల కోసము, గిరిజన విద్యార్థుల కోసము దాదాపు కొన్ని సంవత్సరాలుగా పనిచేయడంతో మరి అతనికి గుర్తించి రాష్ట్రంలో రాష్ట్ర కమిటీలో గిరిజన ప్రజా సంక్షేమ సంఘం కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియమితులైనారు. వారికి రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు శ్రీనివాస్ నాయక్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన హక్కుల కోసం, గిరిజన విద్యార్థుల సమస్యలపైన పోరాటాలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు గిరిజనులకు ఉన్నాయి. మరి ఆ సమస్యల్ని వారిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఎక్కడ ఏ గిరిజనునికి అన్యాయం జరిగినా వాటిపైన స్పందించి జిల్లా అధికారులు అయితేనేమి, ఉన్నత అధికారులు అయితేనేమి వాళ్ళని మన యొక్క గిరిజన సమస్యలపైన పోరాటాలు చేయాలని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా అతనికి ఈరోజు ఒక పదవిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక పదవిని అప్పచెప్తున్నాం. కాబట్టి అతనికి ఈ యొక్క రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతుతో పాటు అతనికి ఎల్లవేళలా మా యొక్క సంఘం అనేది అండాదండ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.